తెలుసో తెలియకో, జ్ఞానం లేకనో, బుద్ధిహీనతనో, తెలిసి తెలియకనో, అదుపు లేని జీవితంతోనో దేవునికి నీకున్న అద్భుతమైనటువంటి ఆ బంధాన్ని పాడు చేసుకున్నావా? కృపగల దేవుడు మరలా వస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతుంది ఎవరు? ఒక మనిషా, ఒక పాస్టరా? అబ్రహాము వద్దకు యెహోవా వాక్యం వచ్చిన, అబ్రహాం దగ్గరికి మెల్కీసెదెకనగా పరిశుద్ధాత్మ వచ్చిన. నీ దగ్గరికి ఎవరు వచ్చారా? అదే యెహోవా వాక్యాన్ని అదే మెల్కీసెదెకు పరిశుద్ధాత్మ పట్టుకొని వచ్చాడు ఇప్పుడు నీ దగ్గర. డోంట్ యు అక్నాలెడ్జ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ దిస్ మార్నింగ్? హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని దర్శనాన్ని, వ్యక్తిని, ప్రెజెన్స్ని నువ్వు గుర్తించట్లేదా? నీకేం స్పర్శ తెలియటం లేదా? నీకు అర్థమవుతుందా? నువ్వు చేయాల్సిందల్లా ఏదో డబ్బులు ఇవ్వాలి, మొక్కుకోవాలి కాదు కాదు కాదు. జస్ట్ సరెండర్ ఆల్ టు ద ఆల్మైటీ. పూర్తిగా లొంగిపో, పూర్తిగా అప్పగించుకో. నీకు ప్రభు అంటే ఇష్టమే, నీకు ప్రభు అంటే ప్రేమే, కానీ ఎందుకో అంత టూ మచ్గా ఎందుకు చేయడం అని కొంత చేస్తున్నావు. నీకు ప్రభు అంటే నీకు నిజంగా పరమగీత కన్యకే కాదు, నీకు కూడా ప్రాణప్రియుడే, కానీ ఎందుకో ప్రాణం పెట్టినంతగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ప్రాణం పెట్టినంతగా వర్షిప్ ఎప్పుడు చేయలేదు. కాసేపు స్తోత్రాలు చెప్తున్నావు, కాసేపు ప్రార్థన చేస్తున్నావు, ప్రభు మాట్లాడేదాకా కనిపెట్టలేదు, ప్రభు వెళ్ళమన్నదాకా ముగించకుండా లేవు. నీకు కూడా ప్రభు అంటే ఇష్టమే, కానీ ఎందుకో నువ్వు కంటిన్యూ చేయట్లా. ఎందుకో తీవ్రంగా ఈ మాత్రం చాలే, ఎంత చాలే, గుడికి వెళ్ళే చెయ్యాలా, ఇంట్లో చేసుకోకూడదా, ఏడ్చే చెయ్యాలా, మామూలుగా చేయకూడదా, చేతులు ఎత్తాలా, కడుపులో చెప్పుకుంటే చాలదా? ఎందుకో నీ స్తుతిని, నీ ఆరాధనను, నీ కృతజ్ఞతను, నీ సమర్పణను, నీ ప్రార్థనను నీకు నువ్వే అణిచేసుకుంటున్నావు, నీకు నువ్వే తొక్కి వేసుకుంటున్నావు. ఇదిగో మూతవే ఎబడ్డ జలకూపములే, ఆ ఎవరికి ప్రయోజనట్టుగా ఆగిపోతున్నావు, దాచబడిపోతున్నావు, నిధి వలె ఉండిపోతున్నావు. నువ్వు బయటికి రావాల్సిన సమయం, నీ స్తుతి బయటికి రావాలి, నీ ఆరాధన బయటికి రావాలి, నీ కృతజ్ఞత బయటికి రావాలి, నీ ప్రార్థన బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? ఫేస్బుక్కో, ఇన్స్టాగ్రామ్కో, యూట్యూబ్కో కాదు, ఆయన పాదాల దగ్గర రావాలి. ఆయన పాదాల దగ్గర రావాలి. ప్రభు వస్తాడు. ఏం చేయాలి? ఆయన పాదాల మీద పడిపోయి, నీకు ఇంకో ప్రపంచం సంబంధం లేదు. ఒకవేళ శారమ్మ బయటకు వస్తే, ఒకవేళ హాగరు చూస్తే, దాసులు దాసీలు పనివారు చూస్తే, ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. ఆ ప్రభు వచ్చాడు బాబు నా కోసం. ఎవడు చూస్తే నాకేంటి, ఎవడు చూడపోతే నాకేంటి? నా కళ్ళెదురున్న ప్రభు ఉన్నాడు. నేను తనివి తీర ఆరాధన చేసుకోవాలి.